హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు వేదిక్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన ముందు స్టాటిస్టిక్స్లో 8 మార్క్స్ క్వశ్చన్కి సంబంధించినటువంటి వీడియోస్ని సిరీస్గా చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఇంకొక క్వశ్చన్ని మనం చూస్తే 8 మార్క్స్ వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది. దీన్ని మనం ఈరోజు ఎలా చేయాలనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నవారు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. 10th క్లాస్ విద్యార్థుల కోసం లైక్ చేయండి. 10th క్లాస్ విద్యార్థుల కోసం షేర్ చేయండి. ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ ప్రాబ్లము ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లము. మనం ఇప్పటి వరకు 5 ప్రాబ్లమ్స్ ఇందులో డిస్కస్ చేయాలనుకున్నాం. ఇందులో 5th ప్రాబ్లం ఇది. ఈ 5th ప్రాబ్లమ్ని మనం ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే స్టాటిస్టిక్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్లో భాగంగా 5వ ప్రశ్నగా దీన్ని మనం డిజైన్ చేసుకున్నాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే మీన్ ఆఫ్ ది డేటా ఈజ్ 18, దెన్ ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ ఇచ్చాడు. అంటే మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ టేబుల్లో చూస్తే మనకు టేబుల్లో కనిపిస్తూ ఉంది. ఫ్రీక్వెన్సీస్ ఒకటి మిస్ చేసి దాని ప్లేస్లో ఎఫ్ అనే అక్షరాన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి మీన్ అనేది ఒక క్లూగా ఇచ్చేసాడు. మీన్ ఇచ్చేసాడు కాబట్టి మనం మీన్ కట్టాలి అనేది దీని ద్వారా అర్థమవుతుంది. మీన్ అనేది టేబుల్ వేసుకోవాలి అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే ప్రాబ్లమ్ని చదవకుండా మనం ఏదో రాసేయడానికి కుదరదు. ప్రాబ్లం చదువుతుంటే అది మీనా మీడియన్ అనేది తెలుస్తుంది. మీన్ కట్టడానికి మనకి 3 అదనపు కాలమ్స్ని తయారు చేయాలనేది, డిజైన్ చేయాలనేది చెప్పుకున్నాం గత వీడియోస్లో. అవేంటో ఇక్కడ ఒకసారి మళ్ళీ రాద్దాం. ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూస్, యూఐ, ఎఫ్ఐయుఐ అనేవి టేబుల్లో 2 లైన్స్ వాడిస్తాడు. 3 లైన్స్ 3 కాలమ్స్ని మనం డిజైన్ చేసుకోవాలి. అదే ఎక్స్ఐ అనగా మిడ్ వాల్యూస్ కాబట్టి క్లాసెస్కి మిడ్ వాల్యూస్ మనం డిజైన్ చేయాలి. అంటే ఫస్ట్ క్లాస్ చూస్తే 11 to 13 ఉంది. దీనికి మిడ్ వాల్యూ అనగా మనం ఏం చెప్పుకున్నామంటే 2 కలిపేసి సగం చేయడం. అంటే 11, 13 కలిపితే మనకు వచ్చేటటువంటిది 24 వస్తూ ఉంది. 24ని మనం ఏం చేస్తాం, హాఫ్ చేస్తాం. హాఫ్ అంటే సగం చేస్తాం. 12 వచ్చింది. లేదా 11కి 13కి మధ్యలో 12 ఉంది కాబట్టి మిడ్ వాల్యూగా మనం రాసేసుకోవచ్చు. 2 డిఫరెన్సే కాబట్టి. అలా ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అనేది క్లాస్ లెంగ్త్ ఆఫ్ ది క్లాస్ 2 కాబట్టి 2 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోద్ది. ఆ విధంగా ఎక్సైల్ మొత్తం ఈ లైన్ అంతా పూర్తి చేసుకోవచ్చు. 2 కలుపుకుంటా వెళ్ళాలి. ఎందుకని ఈ 2 ఎందుకు కలపాలి అంటే క్లాస్ ఇంటర్వెల్ 2 కాబట్టి. ఓకే, ఈ విధంగా క్లాస్ ఇంటర్వెల్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ మిడ్ వాల్యూస్ని మనం రాసుకుంటాం. మిడ్ వాల్యూస్ తయారు చేసుకున్నాం. ఇప్పుడు యూఐ రాయాలి అంటే ముందు ఎస్యూమ్డ్ మీన్ అనేది ఒకదాన్ని మనం ఊహించాలి. అంటే ఈ మిడ్ వాల్యూస్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీకి తిన్నగా ఉన్నటువంటి దాన్ని మనం ఏగా తీసుకుంటే లెక్క చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ 0 నెక్స్ట్ కాలం యూఐలో 0, నెక్స్ట్ కాలంలో కూడా 0 పెట్టేసుకొని 0 నుంచి పైకి -1, -2, -3 కిందికి వచ్చేటప్పటికి +1, +2, +3 అక్కడ ఎన్ని ఫ్రీక్వెన్సీలు ఉంటే అన్ని నెంబర్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ఐయుఐ అనేది మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐయుఐ అంటే 7 3 21 వస్తుంది. ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి -21. అలాగే 6 2 -14, -12. అలాగే 1 into 9 ఉంది. అంటే -1 into 9 కాబట్టి -9 వచ్చింది. ఇప్పుడు ఈ మూడింటిని మైనస్లే కాబట్టి యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సర్ -42 వచ్చింది. ఇంకా ప్లస్ వాల్యూ చూద్దాం. 1 into F మల్టిప్లై చేస్తే 1F. అలాగే 2 into 5 10, 3 into 4 12. ఈ 3 ప్లస్ వాల్యూస్ కాబట్టి 0 తప్ప ఈ యాడ్ చేసుకుంటే F ప్లస్
ఈ రెండు యాడ్ చేస్తే 22. ఎఫ్ అనేది అక్షరం కాబట్టి దాన్ని కలపలేం కాబట్టి అట్లాగే రాసేసుకుంటాం. ఎఫ్ ప్లస్ 22. ఇప్పుడు -42 ఎఫ్ ప్లస్ 22 యాడ్ చేసుకుంటే మనకు వచ్చిన ఆన్సరు ఎఫ్ -20 అనేది మనకి ఇక్కడ వస్తూ ఉంది. ఈ టోటల్ ఎఫ్ఐయుఐ తీసుకున్నట్టయితే దీన్ని సిగ్మా ఎఫ్ఐయుఐగా రాస్తాం. అది సిగ్మా ఎఫ్ఐయుఐ ఈక్వల్ టు ఎఫ్ -20గా మనం అక్కడ రాసుకుంటాం. అలాగే ఫ్రీక్వెన్సీస్ అన్నీ కలిపితే వచ్చేటటువంటి ఆన్సర్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీస్ అన్నీ కలిపితే మనకు వచ్చే ఆన్సర్ తీసుకుంటే 7 + 6 13 + 9 22 + 25 35 40 44 ఇవన్నీ యాడ్ చేసుకుంటే 44 ప్లస్ అదనంగా ఎఫ్ అనేది అవుతుంది, తెలియని రాసి ఒకటి ఉంది కాబట్టి ఎఫ్ ప్లస్ 44 దీన్ని మనం సిగ్మా ఎఫ్ఐగా మనం భావించాలి. టేబుల్లో 2 యాడ్ చేసుకుంటాం కదండి, 2 కాలమ్స్ చివరికి టోటల్ తీసుకొస్తాం. అవి ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఒకటి, సిగ్మా ఎఫ్ఐయుఐ ఒకటి. ఈ రెండింటిని మనం తీసుకుని ఇప్పుడు ఫార్ములాకి వెళ్తాం. ఫార్ములాలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మనం ఒకసారి రాసుకుని అప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావలసినటువంటి అన్నోన్ టర్మ్ అనేది వస్తుంది. ఇక్కడ టేబుల్ నుంచి కావలసినటువంటి అంశాలు ఏ = 18 అండ్ సిగ్మా ఎఫ్ఐయుఐ ఒకటి తీసుకోవాలి, సిగ్మా ఎఫ్ఐ ఒకటి. సిగ్మా ఎఫ్ఐయుఐ = ఎఫ్ -20 అనేది వచ్చింది. అలాగే సిగ్మా ఎఫ్ఐ ఎంత అంటే ఎఫ్ ప్లస్ 44 అనేది తీసుకుంటాం. ఇంకా హెచ్ కావలసినటువంటి క్లాస్ లెంగ్త్ హెచ్ తీసుకుంటే 2 కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడండి, మీన్ ఇచ్చాడు కాబట్టి మీన్ కట్టడానికి టేబుల్ ఫార్ములా వేసుకుంటాం. మీన్ = ఎంత ఇచ్చాడు అంటే ఇక్కడ ఇచ్చిన లెక్కలో 18 అనేది ఇచ్చేసాడు. సో మీన్ = 18 రాసాం. ఇప్పుడు మీన్కి ఫార్ములా రాసుకోండి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అనేది రాసుకుని = 18 అనేది అట్లాగే రాసుకోండి. ఇప్పుడు ఇందులో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ ఎంత ఉందండి, 18 ఉంది. ఏ అంటే 18 రాయండి. ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ అంటే ఎఫ్ -20 బై సిగ్మా ఎఫ్ఐ అంటే ఎఫ్ ప్లస్ 44 ఇంటూ హెచ్ అంటే ఇక్కడ 2 కదండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 18 అనేది అలా రాసుకుంటూ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 18ని మనం అటువైపుకి రైట్ సైడ్కి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ట్రాన్స్ఫర్ చేస్తే మిగిలినటువంటి దాన్ని 2 × ఎఫ్ 2f -2 × 20 -40 బై ఎఫ్ ప్లస్ 44 = 18 - 18 అవుతుంది. అవతల ఒక 18 ఉంది, ఇటువైపు నుంచి ఒక 18 అటువైపు తీసుకెళ్తే -18 అవుతుంది. 18 నుంచి 18 తీసేస్తే 0 వస్తూ ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి ఈ డినామినేటర్లో ఉన్న ఎఫ్ ప్లస్ 44ని రైట్ సైడ్కి తీసుకుపోతాం లెఫ్ట్ సైడ్ నుంచి. 2f - 40 = అవతల 0 ఉంది, 0 ఇంటూ ఇది అటేపుకి వెళ్తే 0 అయిపోతుంది. కావాలంటే రాసుకుందాం అర్థం కావడం. ఎఫ్ ప్లస్ 44 0 ఇంటూ అంటే 0 అయిపోయింది. అంటే 2f - 40 = 0 అంటే 2f = 40 అవుతుంది. అలాగే ఎఫ్ = 40/2 అంటే 20 మనకి లభించింది. అంటే ఎఫ్ యొక్క వాల్యూ అన్నోన్ టర్మ్ వాల్యూ, అన్నోన్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ అంటుంది దాన్ని, వాడు అడిగినట్టుగా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ 20 వచ్చింది. ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నట్లయితే 10th క్లాస్ విద్యార్థులకి షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే